Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో మనం సర్వీస్ నౌ యూఐ పాలసీ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. బిఫోర్ వి స్టార్ట్ వర్క్ విత్ ద యూఐ పాలసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ we would like to know something about what is UI policy and what are the importance in ServiceNow. Okay, UI policy ServiceNow టేబుల్లో ServiceNow tables లో ఎలా వర్క్ అవుతాయి, ఓకే, ఎలాంటి సినారియోస్ లో మనం యూఐ పాలసీని అప్లై చేయాలి, అవన్నీ కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూఐ పాలసీ అంటే ఏంటి? ఓకే, నార్మల్గా మనకు వచ్చేసి యూఐ పాలసీస్ ఆర్ యూజ్ టు చేంజ్ ది బిహేవియర్ డైనమికల్లీ ఇన్ సర్వీస్ నౌ అప్లికేషన్. ఓకే, అండ్ ఒక అప్లికేషన్లో బేసిక్ లెవెల్ చేంజెస్ చేయాలంటే మనం సింపుల్గా యూఐ పాలసీని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎలాంటి సినారియోలో మనం యూఐ పాలసీని యూజ్ చేయాలంటే, ఒక ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలన్నా లేదా రీడ్ ఓన్లీ చేయాలన్నా హైడ్ చేయాలనుకున్నా, అలాంటప్పుడు మనం సింపుల్గా యూఐ పాలసీ యూజ్ చేస్తే సరిపోతుంది. బేస్డ్ ఆన్ ది కండిషన్ ఈ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తే సరిపోతుంది అనమాట. బేసికల్గా మనకు వచ్చేసి సర్వీస్ నౌ యూఐ పాలసీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనకి బేసికల్ గా యూఐ పాలసీ అనేది ఫామ్ లోడ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లైక్ మనకు ఆల్రెడీ క్లయింట్ స్క్రిప్ట్ గురించి చెప్పుకున్నాం కదా, క్లయింట్ స్క్రిప్ట్ కూడా అలాగే ఫామ్ లోడ్ అయినప్పుడు లోడ్ అవుతుంది. బట్ బేసిక్ లెవెల్ కండిషన్ అప్లై చేయాలంటే డోంట్ గో ఫర్ ఎనీ క్లయింట్ స్క్రిప్ట్. ఎందుకంటే మనకి బేసిక్ లెవెల్ రాయడానికి అయితే క్లయింట్ స్క్రిప్ట్ అవసరం లేదు, మన కండిషన్ ద్వారా యూఐ పాలసీని చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ యూఐ పాలసీస్ ఆల్వేస్ రికమెండ్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్. సో మీకు ఒకసారి నేను లైవ్గా యూఐ పాలసీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసి, మనకు చెప్పాను కదా ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ లాగా మనం మ్యాండేటరీ, మనకు వచ్చేసి దీంట్లో ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్లో ఏమైతే చేస్తామో ఆ కండిషన్స్ మాత్రం మనం దీంట్లో కూడా చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం లైవ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను యూఐ పాలసీ తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనకి ఏమైనా కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ చేయాలంటే కనుక అలాంటప్పుడు మనం తప్పకుండా క్లయింట్ స్క్రిప్ట్కి వెళ్ళడం మంచిది. ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే మనం యూఐ పాలసీలో చేసుకోవచ్చు. ఓకే, యూఐ పాలసీ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇక్కడ సిస్టమ్ యూఐ ఉంది కదా, అక్కడ ఉన్న యూఐ పాలసీని తీసుకోండి. ఓకే, తీసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి మీకు నార్మల్గా ఇన్సిడెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే మనం ఇన్సిడెంట్ ఫామ్లోనే చేయాలనుకుంటున్నాం కదా. ఓకే, ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. ఓకే, ఇది వచ్చేసి ఇన్సిడెంట్ ఫామ్. సో ఈ ఫామ్ లో ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఇక్కడ డిసైడ్ అవ్వాలన్నమాట. సపోజ్ ఇఫ్ కాలర్ ఉన్నారు కదా, కాలర్ వచ్చేసి మనకి అబెల్ ట్యూటర్ అయితే, ఓకే, కాలర్ అబెల్ ట్యూటర్ అయితే మనకు వచ్చేసి సర్వీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలన్నమాట. ఇక్కడ సర్వీస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మ్యాండేటరీ చేయాలి మనం. కాలర్ అబెల్ ట్యూటర్ అయితే సర్వీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలి, ఓన్లీ ఫర్ అబెల్ ట్యూటర్, మిగతా ఎవరికి కాదు. సో మనం వచ్చేసి యూఐ పాలసీకి వెళ్దాం. ఓకే, ఇక్కడ న్యూ ఓపెన్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా యూఐ పాలసీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఇది ఒక పద్ధతి కదా యూఐ పాలసీ ఓపెన్ చేసుకోవడానికి. మనం వచ్చేసి ఇప్పుడు ఇన్స్టెంట్ టేబుల్ మీద చేయాలనుకుంటాం కదా, మనకి ఇక్కడ నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డైరెక్ట్గా యూఐ పాలసీకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా చూసామా యూఐ పాలసీకి వచ్చేసింది. ఇక్కడ న్యూ క్లిక్ చేసి డైరెక్ట్గా యూఐ పాలసీలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారా టేబుల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఇన్సిడెంట్లో నుంచి వచ్చాం కదా. ఇట్లా మనం వన్ బై వన్ స్టెప్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇన్సిడెంట్ ఫామ్ నుంచి డైరెక్ట్గా యూఐ పాలసీలోకైనా రావచ్చు. ఇక్కడ ఆర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి, ఎందుకంటే యూఐ పాలసీలో ఈ ఆర్డర్ అనే ఆప్షన్ ఉండదు డిఫాల్ట్గా, మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఒకే ఫామ్ మీద, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఫామ్ ఉందనుకోండి, ఈ ఇన్సిడెంట్ ఫామ్ మీదనే మనం ఎన్నో యూఐ పాలసీస్ రాస్తుంటాం కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక 2-3 రాసామనుకోండి యూఐ పాలసీస్, అవేంటంటే ఏవి ముందు ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఏవి తర్వాత ఎగ్జిక్యూషన్ అవ్వాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. వాటికి అలాంటి కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్డర్ రాస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఉంది కాబట్టి 100 పెట్టాను, నెక్స్ట్ ఆర్డర్ రాసేటప్పుడు 200 పెడతాను, అలా మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి నేను డెమో అని మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ కండిషన్ లో ఇందాక ఏం చెప్పాను, కాలర్ వచ్చేసి ఈజ్ అబెల్ ట్యూటర్ కదా. కాలర్ అబెల్ ట్యూటర్ అయితే
మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో, సేవ్ చేసిన తర్వాత కింద మనకి యూఐ పాలసీ యాక్షన్స్ వస్తాయి అనమాట. వన్స్ ఈ యూఐ పాలసీస్ యాక్షన్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు యూఐ పాలసీ యాక్షన్, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ గ్లోబల్. గ్లోబల్ అంటే ఏంటంటే మనకేంటంటే కస్టమర్స్ ఆర్ యూజింగ్ డిఫరెంట్ వ్యూస్, రైట్? అంటే మనకి కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ వ్యూస్ యూజ్ చేస్తుంటారు కదా. మనం ఏ వ్యూ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో స్పెసిఫిక్ గా, సపోజ్ ఇప్పుడు మొబైల్ వ్యూ లేకుంటే సెల్ఫ్ సర్వీస్ వ్యూ, ఇట్లా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి కదా. పర్టికులర్ గా ఒక వ్యూనే కావాలి అంటే ఈ గ్లోబల్ టిక్ మార్క్ అవసరం లేదు. ఇక్కడ తీసేసామనుకోండి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్ గా ఒక వ్యూ కావాలనుకుంటే. లేదు ఈ గ్లోబల్ క్లిక్ చేశారనుకోండి అన్ని వ్యూస్ మీద అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏ వ్యూ అయినా మనం తీసుకోవచ్చు. అది మనకి ఇక్కడ గ్లోబల్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకు ఆన్లోడ్ అంటే తెలిసిందే కదా. ఇది మనం ఇప్పుడు ఆన్లోడ్ తీసేసాం అనుకోండి మనకి అప్లికేషన్ ఎలా ఇవ్వాలనేది ఇబ్బంది ఉంటుంది కదా. అదే ఆన్లోడ్ క్లిక్ చేసాం అనుకోండి ఈ అప్లికేషన్ అనేది లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకి రివర్స్ ఇఫ్, ఇక్కడ ఏముంది రివర్స్ ఇఫ్ ఫాల్స్ అని ఉంది కదా. అంటే మనం నార్మల్ గా క్లయింట్ స్క్రిప్ట్ లో రాసేటప్పుడు ఏం రాసాం, ఇఫ్ కండిషన్ ఇఫ్ ఎల్స్ రాసాం. ఇఫ్ కండిషన్ అనేది ఏదైనా పర్టికులర్ గా, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏమనుకుంటున్నాం, కాలర్ కనుక అబెల్ ట్యూటర్ అయితే సర్వీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. సో దానికి తగ్గట్టుగానే మనం ఏంది కాలర్ అబెల్ ట్యూటర్ అని రాసాం. నెక్స్ట్ ఇది రాయబోతున్నాం. సో అదైతేనే మనకేంది మనం అనుకున్నది కావాలి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే రివర్స్ ఇఫ్ ఫాల్స్, అంటే ఫాల్స్ అయితే అది రివర్స్ అవ్వాలి. అంటే అది మ్యాండేటరీ అవ్వకూడదు, అంటే అబెల్ చూడరు తప్ప ఇంకేది ఉన్నా మ్యాండేటరీ అవ్వకూడదు అని అర్థం. సో దాన్ని క్లిక్ చేసాం. నెక్స్ట్ మనకి ఇన్హెరిట్. ఈ ఇన్హెరిట్ అంటే ఏంటిది, ఒకవేళ యూఐ పాలసీ పేరెంట్ టేబుల్, అంటే మనకి ఇక్కడ వచ్చేసి పేరెంట్ టేబుల్ చైల్డ్ టేబుల్ ఉంటాయి అన్నమాట. పేరెంట్ టేబుల్లో క్రియేట్ చేస్తే ఒక యూఐ పాలసీని పేరెంట్ టేబుల్లో క్రియేట్ చేసాం అనుకోండి, ఏ టేబుల్ అయితే ఎక్స్టెండ్ అవుతుందో ఆ చైల్డ్ టేబుల్ మొత్తానికి ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే మన ఏ పేరెంట్ టేబుల్లో అయితే మనం ఈ యూఐ పాలసీ రాస్తామో అది దాని చైల్డ్ టేబుల్స్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, అంటే అప్లై అవుతుంది. సర్వీస్ నౌలో అన్ని టేబుల్స్ లో ఇండివిజువల్, ఇప్పుడు మామూలుగా మనకేంది సర్వీస్ నౌలో అన్ని టేబుల్స్ వచ్చేసి ఇండివిజువల్ గా ఉంటాయి. నార్మల్ గా మనకి పేరెంట్ టేబుల్ చైల్డ్ టేబుల్ అనేది మేజర్ గా అంత అవసరం లేదు. అందువల్ల మనకి ఏంటంటే ఇన్హెరిట్ ఆప్షన్ అవసరం లేదు. ఏదైనా మనకి రాయాలనుకున్నప్పుడు అప్పుడు చూడవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం దీన్ని మనం వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి న్యూకి వెళ్ళిపోను. న్యూకి వెళ్ళి ఇప్పుడు మనకేంటిది అక్కడ అబెల్ చోటును సెలెక్ట్ చేసుకున్నాం. సర్వీస్ వచ్చేసి మ్యాండేటరీ అవ్వాలి కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు సర్వీసెస్ చూసుకోవాలన్నమాట. కాలర్ కేటగిరీ, ఇక్కడ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ సర్వీస్ అనేది మనకేమవ్వాలి, మ్యాండేటరీ అవ్వాలి, ట్రూ. ఇంకా ఈ విజిబుల్ వచ్చేసి విజిబుల్ కూడా ట్రూ అవ్వాలి. ఇంక ఇదంతే వదిలేసేయండి. అంటే మనకి ఇక్కడ ఈ సర్వీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. సో దానికోసం ఈ సర్వీస్ ఫీల్డ్ని మనం ఏంటి మ్యాండేటరీ ట్రూగా పెట్టాం, విజిబిలిటీ ట్రూగా ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, సబ్మిట్ కొడుతున్నాను. ఓకే, సబ్మిట్ కొడితే ఫామ్ అయితే మనకు సేవ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకు మొత్తం సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే ఇన్స్టెంట్లోకి వెళ్దాం. మన రిక్వైర్మెంట్ ఏంటిది, కాలర్ అంటే సర్వీస్ అనేది మ్యాండేటరీ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, కాలర్ అనేది మనం అబిలిటీ ట్యూటర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కాలర్ వచ్చేసి అబిలిటీ ట్యూటర్ ఉంది, అయినా కానీ మనకి రాలేదు. ఒకసారి ఇది అప్డేట్ చేద్దాం. ఇది మనం అప్డేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఒకసారి ఫామ్ రీలోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అబిలిటీ ట్యూటర్ క్లిక్ చేద్దాం. చూసారా, సర్వీస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు అబిలిటీ ట్యూటర్ కాకుండా ఇంకేదైనా తీసుకోండి, అబ్రహం లింకన్. చూసారా, ఆటోమేటిక్గా సర్వీస్ అనే ఆప్షనే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం.
ఆప్షన్ ఏమో కనిపించట్లేదు మనకి, అంటే మనం విజిబిలిటీ ట్రూ పెట్టాం కదా. తర్వాత మళ్ళీ అవైల్ చూడటం పెట్టాం, సర్వీస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ రాసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టేట్ వచ్చేసి న్యూ ఉంది కదా, ఇక్కడ మనం ఆన్ హోల్డ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆన్ హోల్డ్ రీజన్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఆల్రెడీ ఒకసారి యూఐ పాలసీ రాసున్నాం దీని మీద, అందువల్ల వస్తుంది. ఒకసారి ఆ యూఐ పాలసీ డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం రాసింది ఇవన్నీ ఇవాల్వ్ చేసింది. ఏమైనా బ్యాక్ ఎండ్ లో క్లయింట్ స్క్రిప్ట్ దగ్గర ఏమన్నా వర్క్ అయి ఉంటుంది. సో మనం ఇంకోటి చేసి చూద్దాం. ఇక్కడ ఉంది. ఓకే, ఇది చేంజ్ టాస్క్ అని రాసింది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, వెన్ స్టేట్ ఈస్ ఆన్ హోల్డ్ ది ఆన్ హోల్డ్ రీజన్ ఫీల్డ్ ఈస్ విజిబుల్ అండ్ మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రాసింది, అందువల్ల మనకి అక్కడ చూపిస్తుంది. సో ఒకసారి దీన్ని మనం ఇన్యాక్టివ్ చేశారు, అప్డేట్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫామ్ రీలోడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి స్టేట్ ఆన్ హోల్డ్ పెట్టి చూద్దాం. వచ్చేసి అసలు ఇది కంప్లీట్ డిలీట్ చేసేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఇన్స్టెంట్లోకి వెళ్దాం. రీలోడ్ ఫామ్. ఓకే, ఒకవేళ ఇది బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ రాసినట్టున్నారు. సో నో ప్రాబ్లం, మనం వచ్చేసి ఇంకోటి దాని మీద ఏదైనా తీసుకుందాం. ఇక్కడ యూఐ పాలసీకి ఇంకొకటి ఏం తీసుకుందామంటే, ఇక్కడ కాలర్ ఇందాక అబెల్ చూటర్ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు అబ్రహం లింకన్ అయితే కాలర్ మనకి. ఓకే, మనకి షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, అది మ్యాండేటరీ అవ్వాలని పెడతాం. ఇక్కడ కాలర్ అబ్రహం లింకన్ అయితే న్యూ క్లియర్ చేస్తాం. ఓకే, మనం మీకు డైరెక్ట్గా దీంట్లో నుంచి వెళ్ళి చూపిస్తాను. ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది.
యూఐ పాలసీస్, న్యూ ఇన్స్టెంట్ కదా, ఇందాక మనం 100 పెట్టున్నాం కదా, ఇప్పుడు ఇది 200 పెడదాం. గ్లోబల్ యాక్టివ్ షార్ట్ డిస్క్రిప్షన్ డెమో 2 అని పెడుతున్నాను. సో కాలర్ వచ్చేసి మనకి కాలర్ అబ్రహం లింక్ అని అయితే ఇది సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ అయింది కదా. ఇప్పుడు మనకు వచ్చేసి యూఐ పాలసీ యాక్షన్స్ ఓపెన్ అయితే యూఐ పాలసీ యాక్షన్స్ అది ఓపెన్ చేసుకుని కొత్త క్రియేట్ చేద్దాం. ఓకే, ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఏంటిది మనకి షార్ట్ డిస్క్రిప్షన్ కదా. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. ట్రూ, విజిబిలిటీ ట్రూ. ఓకే, రీడ్ ఓన్లీ అనేది అలాగే ఉంచేయండి. సబ్మిట్ క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ క్లిక్ చేద్దాం. ఓకే, అప్డేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇన్స్టెంట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇన్స్టెంట్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మన అబ్రహం లింక్ అని క్లిక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లేదు. సో ఇప్పుడు మనం అబ్రహం లింక్ అని క్లిక్ చేద్దాం. చూసారా, షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసింది మనకి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక మనం డెమో 2లోకి వెళ్ళి విజిబిలిటీ కూడా ఫాల్స్ పెడతాం. సేవ్ చేసాం, అప్డేట్ చేసాం. అప్డేట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మన అబ్రహం లింక్ తీసుకుంటే షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అబ్రహం లింక్ కాకుండా మనం వేరే తీసుకుంటే ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది వెళ్ళట్లేదు. ఇందాక ఏమైంది, ఆ విజిబిలిటీ పెట్టినప్పుడు అబ్రహం లింక్ అని తప్ప వేరే వాళ్ళు ఉన్నప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ కనిపించట్లేదు మనకి. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అబ్రహం లింక్ క్లిక్ చేసామంటే మనకి మ్యాండేటరీ అయితే అయింది. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే మనం ఇప్పుడు కాలర్ చేస్తున్నాం కదా, ఈసారి మ్యాండేటరీ విజిబిలిటీ చూసాం కదా, ఈసారి రీడ్ ఓన్లీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కాలర్ వచ్చేసి సేమ్ మనం కాలర్ ఎవరిని పెట్టుకున్నాం, అబెల్ ట్యూటర్ మీద రాసున్నాం కాబట్టి సో థర్డ్ పర్సన్ అడేలా ఉన్నాడు కదా, అడేలా మీద పెట్టుకున్నాం. సిగర్స్ కాలర్ అడేలా కనుక అయితే మనకి ఏమవ్వాలి, కేటగిరీ అనేది మనం ఏమి ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేకుండా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, అంటే రీడ్ ఓన్లీ అవ్వాలి. సో మనకి ఇందాక నేను చూపించాను కదా, డైరెక్ట్గా వెళ్ళే ప్రాసెస్ అప్లికేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళండి. యూఐ పాలసీ, ఓకే, ఇన్స్టెంట్ ఉంది. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి 300 ఇద్దాం. షార్ట్ డిస్క్రిప్షన్ డెమో 3 పెడదాం. అయితే డెమో 3 అని పెట్టండి. ఇక్కడ కాలర్ వచ్చేసి అంటే ఇక్కడ కాలర్ అనే కాదు, ఇక్కడ మనకు ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో వీటన్నిటి మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఏంటంటే ఒక్కొక్క దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా మనకి ఈజ్ అయితే ఏంటిది, ఈజ్ నాట్ అతను కాకపోతే, ఈజ్ నాట్ ఎంటీ అయితే ఏమవ్వాలి, స్టార్ట్ విత్ ఎండ్ విత్ కంటైన్స్ అని మనం ఒక్కొక్కటి అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అడేలా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సేవ్ చేద్దాం. సేవ్ చేసాం కదా. తర్వాత మనకు వచ్చేసి యూఐ పాలసీ యాక్షన్స్ వచ్చినాయి కదా, న్యూ ఓపెన్. ఓకే, ఇక్కడ మనం ఏం కావాలనుకున్నాం,
ఓకే, అదేలా అయితే కనుక మనకి ఈ కేటగిరీ అనేది మనకి కనిపించకూడదు అనమాట, రీడ్ ఓన్లీ అయిపోవాలి. సో ఇక్కడ కేటగిరీ కాదండి, కేటగిరీ ఇక్కడ ఉంది. కేటగిరీ అనేది రీడ్ ఓన్లీ అయిపోవాలి, మిగతా అన్ని అంతే ఉండాలన్నమాట. సబ్మిట్ చేశాను, జస్ట్ మనకి రీడ్ ఓన్లీ మాత్రమే అవ్వాలంతే. ఫామ్ రీలోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి కాలర్ మనం వచ్చేసి అడేలా తీసుకున్నాం. చూసారా, కేటగిరీ అనేది రీడ్ ఓన్లీ అయిపోయింది, మనకి ఆప్షన్ లేదు. ఇప్పుడు అదే మనం అవైల్ ట్యూటర్ తీసుకున్నాం అనుకోండి, ఏమైంది, సర్వీస్ ఇందాక ఫస్ట్ రాసాం కదా సర్వీస్ మ్యాండేటరీ అవ్వాలని, కేటగిరీ అనేది నార్మల్గా ఉంది. అదే ఇప్పుడు మనం కాలర్ని వచ్చేసి అబ్రహం లింక్ అని తీసుకున్నాం అనుకోండి, చూసారా షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అయింది, ఇది సబ్ కేటగిరీ ఉంది. అదే మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అడేలా తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ కేటగిరీ అనేది రీడ్ ఓన్లీకి మారిపోయింది. ఇంతే అండి. నార్మల్ మనం ఏంటంటే మనం ఈ 3 ఆప్షన్స్ మాత్రమే చేస్తాం అనమాట. రీడ్ ఓన్లీ చేయాలన్నా, విజిబుల్ చేయాలన్నా, లేదా మనకి మ్యాండేటరీ చేయాలన్నా, ఈ 3 మాత్రం దీనికి చేస్తాం అనమాట. యూఐ పాలసీకి సింపుల్గా ఇంతే ఉంటుంది. మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు. దీంట్లో అంత అవసరం లేదు, మామూలుగా అంటే బేసిక్ వాటికి మన కండిషన్స్ తోటి రాయాలి. ఆల్మోస్ట్ మనకి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే త్రూ కండిషన్ ద్వారా రాయడమే మనకి బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. వీటి వరకు అంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్ని కానీ ఫీల్డ్ టైప్ని కానీ మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ, విజిబిలిటీ చేయాలంటే అవి 3 మాత్రమే. ఇవి మనం యూఐ పాలసీ చేయడమే బెటర్, ఈజీ ప్రాసెస్, తొందరగా అవుతుంది అనమాట. ఓకే గైస్, నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరింకన్ని అప్డేట్ చేస్తాను మీకోసం. కానీ మీరైతే మాత్రం ప్రతి ఫీల్డ్ని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు కంప్లీట్ ఫామ్ అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే కలర్స్, డిఫరెంట్ కలర్స్ మారితే ఎలా ఉంటుంది అని పెట్టాను కదా. సో మీరేంటి అలాగే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మారుస్తాను, ఇక్కడ ఇప్పుడు కేటగిరీ ఉంది కదా, ఇఫ్ ఇన్ కేస్ మనం కేటగిరీ కనుక సాఫ్ట్వేర్ అని తీసుకుంటే ఆటోమేటిక్ గా సబ్ కేటగిరీ అనేది మనకి మ్యాండేటరీ అవ్వాలి, లేకుంటే రీడ్ అయిపోవాలి అన్నట్లు మనం రాసుకోవచ్చు అనమాట. లేదు సర్వీస్ అవ్వాలి, సర్వీస్ ఆఫరింగ్ అవ్వాలి, లేకుంటే అసైన్మెంట్ గ్రూప్ అవ్వాలి, అసైన్ టు, ఇట్లా ఒక్కొక్కటి మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఫామ్ మొత్తం ఈజీగా వస్తుంది. యూఐ పాలసీ అనేది చిన్న ప్రాసెస్ అండి, ఈజీగా అర్థమవుతుంది. అందుకని మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్.